ధునోతు ధ్వాంతం న స్తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్మన్యే వలమథనవాటీ విటపినా. అమ్మా పార్వతీదేవి, విరిసిన నల్ల కలువల వనం వంటి నలుపుతో దట్టముగా నునుపుగా మెత్తగానున్న కేశపాశము మాలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించుగాక. ఆ కేశ సంపద యొక్క సహజ సౌరభాన్ని పొందడానికై ఇంద్రుని నందన వనములోని దివ్య కుసుమాలు అలంకరించి ఉన్నవని భావిస్తున్నాను. అంటే ఆ దివ్య కుసుమాలు నీ కురులకు సౌరభాన్ని ఆపాదించుటకు బదులుగా అవియే నీ కేశ సంపద యందలి సహజ సౌరభాన్ని గ్రహిస్తున్నాయి అని భావం. ఇక్కడ కేశపాశము మాలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించుగాక. అదేంటండి అంటారు చాలామంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఇక్కడ. ఒక ఆయన ఇంట్లో నిరంతరం సదాచార సంపన్నుడుగా ఉండేవాడు. దేవతార్చన అవి ఉండేవి. ప్రాంగణంలో మొక్కలకి రకరకాల పూలు వచ్చేవి. ఆయన ఒకానొక కాలంలో పూలన్నీ కోసుకుంటూ వెళ్ళి చక్కగా అర్చన చేసేవాడు. ఆ తర్వాత రాను రాను కేవలం 1 లేదా 2 పూలనే కోసుకుని వెళ్ళి ఆయన మందిరంలో పూజ చేసుకునేవాడు. ఆయన అడిగారు, ఏమండి మీరు పూలు కొయ్యరేమిటి, వాటంతట అవి వాడిపోతున్నాయి కదా, ఉపయోగం ఏమిటి అంటే ఆయన అప్పుడు అన్నాడు, ఆ మొక్కలు స్వయంగా పూజ చేసుకుంటున్నాయ్యా. ధునోతు ధ్వాంతం న స్తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్మన్యే వలమథనవాటీ విటపినా.